హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో బెక్కవోలు అనే గ్రామానికి వెళ్తున్నాం. గోదావరి జిల్లాలంటేనే పచ్చదనం ఉట్టిపడుతుంది. ఇంకా ఈ బెక్కవోలులో స్పెషల్ ఏంటి, ఎందుకు ఆ విలేజ్ మనం చూడాలి అనుకున్నట్లయితే, అక్కడ ఆ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాలు అంటే దాదాపుగా 1120 సంవత్సరంలో కట్టిన గుడులు, ఇంకా స్వయంభు వినాయకుడు అక్కడ చాలా ఫేమస్. సో అక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒక గుడి ఉంది. ఆ గుడిలో మనం అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. అక్కడున్న వినాయకుని చెవులో మనం ఏది అనుకున్నా జరుగుతుంది అని అందరూ కూడా నమ్ముతారు. సో మనం ఇప్పుడు ఆ ఊరికి వెళ్తున్నాం, ఆ గుడులను చూద్దాం. తర్వాత అరుగుల ఇల్లు కూడా ఈ ఊర్లో చాలా బాగుంటాయి. సో అవి కూడా చూద్దాం. ఇక్కడ అమ్మాయిల్ని వేరే ఊర్లో ఇవ్వాలంటే చాలా సంకోచించే వాళ్ళంట. మ్యాక్సిమం అంటే 2 కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఇచ్చేవాళ్ళంట. లేకపోతే ఆ ఊర్లో వాళ్ళనే చేసుకునే వాళ్ళంట. తర్వాత మనం ఈ గ్రామానికి దగ్గరలో ఉన్నాం. సో వచ్చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య మామగారు అవుతారు, సత్తిరెడ్డి. అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య ఈ ఊర్లో మ్యారేజ్ చేసుకున్నాడు అనమాట. సో ఎందుకు ఆ విగ్రహాన్ని అలా పెట్టారు అంటే, ముందు కూడా 7 గుర్రాలు ఉండేటివి ఆ విగ్రహం ముందు. రోడ్ వైండింగ్లో ఆ గుర్రాలని డెమాలిష్ చేశారనమాట. ఎందుకు ఆ విగ్రహాన్ని పెట్టారనే విషయానికి వచ్చినట్లయితే, అతను సర్పంచ్గా ఊరికి చాలా మేలు చేశాడు. సో ఆ మేలుని ఆ ఊరి జనం మరువలేక ఆయన చనిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని గుర్తుగా ఉంచుకొని దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా అతను ఊరికి చేసిన మేలు మరవకుండా ఇది ఒక గొప్ప చిహ్నంలా వాళ్ళు ఉంచుకున్నారు. ఇదన్నమాట ఆ ఊర్లో ఉన్న అరుగుల ఇల్లు. సో ఇప్పటికి కూడా చాలామంది అలానే ఉంచేసుకున్నారు. కొంచెం రెనోవేషన్ చేసుకొని అలా ఉంచుకున్నారు. చూసారా అరుగులు ఎంత బాగున్నాయో. సాయంకాలం పూట అలా కూర్చొని సరదాగా మాట్లాడుకునే దానికి అరుగులు ఎంత ఉపయోగపడేవో ఆ రోజుల్లో. తర్వాత ఆ ఊరి వాటర్ ట్యాంక్ ఇది. తర్వాత మనకు ఆ పక్కనే కనిపిస్తున్న గుడి చాలా పురాతనమైనది. ఇది గోలింగేశ్వరి ఆలయం. సో ఇప్పుడు మనం ఆ ఆలయం లోపల వెళుతున్నాం. సో చూసారు కదా బోర్డు కూడా, గోలింగేశ్వర స్వామి ఆలయం బెక్కవోలు. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ చూసినట్లయితే చూసారా ఎంత పనితనం మనం ఇందులో కనిపిస్తుందో చూడొచ్చు. ఆ రోజుల్లో కూడా టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఆ శిల్పులు ఎంత వాళ్ళ కళా నైపుణ్యాన్ని ఎంత బాగా చూపించారని పాత దేవాలయాలు మనం చూస్తున్నప్పుడే వాళ్ళ గొప్పతనం అర్థమవుతుంది. తర్వాత ఈ గుళ్ళో తాబేళ్ళు కూడా ఎప్పుడూ తాకుతూ ఉంటారు. సో పిల్లలు పోతే ఎంచక్కా ఆడుకుంటూ ఉంటారు వాటిల్లో. పైన రూఫ్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, ఇప్పటికి కూడా ఇన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ. తర్వాత ఆ ఫ్లోరింగ్ కూడా అప్పుడుదే రెడ్ ఆక్సైడ్ ఫ్లోరింగ్ చూడొచ్చు. తర్వాత ఇక్కడ నంది, తర్వాత శివలింగం, చుట్టూ ఆ ప్రశాంతమైన వాతావరణం. ఇంకా ఈ గుళ్ళో గొప్పతనం ఏంటంటే, ఏ ఆచారాలైనా వదిలిపెట్టకుండా అదేంలే ఇదెందుకు చేయాలి అలా అనుకోకుండా ప్రతి ఒక్కటి కూడా ముందు ఎలా జరిగిందో అలానే జరుపుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. సో గుడిని ఒక్కసారి అలా చుట్టూ చూసి వచ్చేద్దాం. ఈ పురాతన గుడిని మీరు దర్శించకపోయినా వీడియో చూసినా మీకు పుణ్యమే అని ఆ ఊరు వాళ్ళు చెప్తున్నారు. సో ఒక్కసారి మనం ఆ గుడి ఎలా ఉంది ఏంటి అనేది ఒక్క లుక్ అలా వేసుకొని వచ్చేయండి మీరు కూడా.
ఇది శివాలయం. ఇది కూడా చాలా పురాతనమైన శివాలయం. దాన్ని కూడా మనం ఒక్క లుక్ వేసి చేద్దాం. వచ్చేయండి, మీరు లోపలికి వెళ్ళి చూపిస్తాను. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being in. ఇప్పుడు మనం ఇందాక చూసిన గోళింగేశ్వరి స్వామి టెంపుల్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ చూసారా నాగుపాము లాంటి టపాసులు ఎలా పేలుతున్నాయో. ఇంకా మనం ఈ ఊరు విషయానికి వచ్చినట్లయితే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు మనం తిట్టుకున్నాం, కానీ ఈ ఊరికి మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా మంచి పని చేశారు అని చెప్పచ్చు. అతని పేరు కాటన్ ధర. ఇప్పుడు కూడా అతన్ని స్మరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే అటువైపు ఆ గోదావరి జిల్లాల్లో ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండడానికి కారణమైన వ్యక్తి అతను. ఎందుకంటే నీళ్లు కాలువలు తవ్వి ఎప్పుడు కూడా పంటలకి నీళ్లు ఇబ్బంది లేకుండా చేసిన ఆ ధరని ఇప్పుడు కూడా వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు. ఒక చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, లేదా 3 పంటలు ఒక సంవత్సరంలో మూడు సార్లు పండించడం కావచ్చు, ఇప్పుడు కూడా వీళ్ళు ముందుంటారు. ఎందుకంటే నీళ్ళ సౌకర్యం ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రిటిష్ ధరని తలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసారా ఎంత బాగా పడగ విప్పి ఆడుతున్నట్లు ఉంది కదా ఈ టపాసులు కాలుస్తూ ఉంటే. ఇది ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇలానే చేస్తారు. ఇది ఈ ఊరి ప్రత్యేకత. ఇంకా ఈ ఊరి గురించి చెప్పుకుంటూ పోతే ఇక్కడ మనకు పురాతన దేవాలయాలతో పాటు కొన్ని సాంప్రదాయాలు కూడా బాగా అనిపిస్తాయి. ఏంటి అంటే నార్మల్గా మనకు పెళ్ళైన తర్వాత అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు నార్మల్గా డబ్బు బంగారం ఎక్కువ ఇస్తూ ఉంటారు. కానీ ఈ ఊర్లో వాటితో పాటు ఇత్తలి రాగి సామాన్లు ఎక్కువ ఇవ్వడం అలవాటు. అది కూడా ఏదో 1, 2 కాదు, ఎక్కువ మంది కావిళ్ళతో మోసుకొచ్చి మరీ అక్కడ దించుతారంట. అంటే ఒక లారీటి సామాన్లు అనుకోండి. ఇప్పటికి కూడా కొన్ని మనం హౌసెస్ చూసినట్లయితే ఫుల్లుగా లాఫ్ట్ మొత్తం కూడా తలతలలాడే ఇత్తలి సామాన్లు, రాగి సామాన్లు మనం చూడొచ్చు. వాటి వెయిట్ చూస్తే అసలు మనం ఒక్కొక్క బిందెని మనం ఎత్తలేమన్నమాట, అంత వెయిట్ ఉంటుంది. కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఏంటంటే అబ్బా ఎవరు దొంతారు వీటిని అనేలాగా అయిపోయిందనమాట. చాలామంది సేల్ చేసుకున్నారు. కానీ కొన్ని దాని వాల్యూ తెలిసిన కొన్ని కుటుంబాలు మాత్రం అలానే ప్రతి సంవత్సరం ఆ బండిలో ఆ సామాన్లన్నీ గోదావరి దగ్గర తీసుకెళ్ళి అక్కడే క్లీన్ చేసి, గోదావరి వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ వాటిని తుడిచి శుభ్రంగా పైన సర్దుకుంటూ ఉంటారు. నేను ముందు మన ఛానల్లో ఒక వీడియో కూడా ఉందన్నమాట. ఆ సామాన్లు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి షేపుల్లో ఉంటాయి, ఎంతెంత వెయిట్లో ఉంటాయి, ఎన్ని రకాల వస్తువులు ఉంటాయి అనేది కూడా మీరు ఆ వీడియోలో చూశారు. అంతేకాకుండా ఈ ఊర్లో గొప్పతనం ఏంటి అంటే ఇక్కడ షష్ఠి అని ప్రతి సంవత్సరం ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరంలో ఆ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అంటే ఆ ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా ఉంటున్నారు. సో వాళ్ళు ప్రతిసారి ఈ సందర్భంగా అందరూ కలిసి ఈ షష్ఠిని ఎప్పుడు కూడా మంచిగా జరిగేటట్లు చూడడం,
ఒక షష్ఠి జరుగుతుంది, ఖచ్చితంగా మనం అందరం మీట్ అవ్వాలి అని అనుకోవడం, అందరూ ఆ సమయంలో ప్రతి ఊర్లో నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అదేంట్లే ఎందుకు వెళ్ళాలి అని అనుకోకుండా, సో అది కూడా ఒక గొప్పతనంగా అనిపిస్తుంది ఈ ఊరిని చూసినట్లయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక చిన్న చెట్టులాగా మనకు ఆ ఫ్లవర్ పాట్స్ అనేది పేలుతూ ఉన్నాయి. చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఇందాక చూసిన నాగుపాము, ఇక్కడ ఇప్పుడు చూసిన చెట్టులాగా టపాకాయలన్నీ కూడా ఒక వింతగా అనిపిస్తూ ఉన్నాయి కదా. ఇంకేం చెప్పాలా. ఇంకా మనం ఈ ఊరు సైడ్ వెళ్ళినట్లయితే ఎక్కువ టెంపుల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన టెంపుల్ మిస్ అయింది, నెక్స్ట్ టైం ఇది షూట్ చేసి పెడతాను. ఆ స్వయంభూ వినాయకుడు, ఆ వినాయకుడు చెవులో మనం ఏది చెప్పినా జరుగుతుందని ఇందాక చెప్పినట్లు, ఆ వినాయకుడు విగ్రహం దగ్గర ప్రతి ఒక్కళ్ళు చెవులో వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ ఉంటారంట. అది చాలా ఫేమస్ ఆ స్వయంభూ వినాయకుడు అనేది. సో అది మీకు తప్పకుండా ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో అనేది పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.